ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. నరేంద్రవరం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ యువతని కాపాడాలి, జనాన్ని స్థిరీకరణ దిశగా ఇద్దరు పిల్లలు లేదంటే ముగ్గురు పిల్లల్ని తల్లిదండ్రులు కనాలి, అదే రేపు రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో సౌభాగ్యంగా ముందుకెళ్ళే తరుణంలో ఎప్పటికప్పుడు ప్రమాదాలు బారిన పడుతూ అటు యువత టూ వీలర్స్ మీద కానివ్వండి, అలాగే కారులో కానివ్వండి ఎన్నో ప్రమాదాలు జరిగే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇక్కడ హెల్మెట్ లేకుండా ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నిరంతరం పర్టికులర్గా మా ఏరియాలో ఒంగోలు టు కత్తిపూడి 216 సిమెంటు రోడ్డు హైవే అధ్యక్ష, దాని మీద చిన్నవి కూడా జారిపడిపోయి ప్రాణాలు యువత పోగొట్టుకునే పరిస్థితులు. విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అలాగే హైదరాబాద్ లాంటి సిటీల్లో ఎంతో కొంత 30 to 40% హెల్మెట్లు వాడుతున్నారే కానీ నరసరావుపేట, చిలకలూరుపేట, బాపట్ల, మచిలీపట్నం, అలాగే చిన్న సిటీలు భీమవరం, నారాయణపురం, నరసాపురం ఇటువంటి సిటీస్లో 10%, 5% కూడా హెల్మెట్లు వాడకుండా యువత తిరుగుతూ ఉన్నారు. దీనికి ఎప్పటికప్పుడు ఆర్టీఓ అండ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు, అలాగే పోలీస్ వ్యవస్థ రోడ్ల మీద ఆపటం, ఫైన్ వేయటం ఇది జరుగుతూనే ఉంది. అయినా కూడా తీరు మారని పరిస్థితి దీనికి మాకు మా డ్రైవర్లు కానించి అలాగే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కూడా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు మా ఏరియాలో. దానికి ఏంటి అంటూ ఎట్లాగా దీనికని ముందరికి వెళ్ళే తరుణంలో జ్యోతి ఆదిత్యనాథ్ సీఎంగా ఉత్తరప్రదేశ్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి నో హెల్మెట్ నో ఫ్యూయల్, ఎప్పుడైతే మన హెల్మెట్దారుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొట్టే విధంగా ఒక చట్టబద్ధత కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తే, ఇటువంటి ఇన్నోవేషన్, ఇటువంటి కొత్త వరవడిలో చట్టాలని మనం తీసుకొస్తే ఎంతోమంది తల్లులకి కడుపు శోకం లేకుండా బిడ్డలను కాపాడే దిశగా, ఎంతోమంది భార్యలు వాళ్ళ భర్తలు రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి సేఫ్గా తిరిగి వచ్చే విధంగా ప్రాణాలను రక్షించడానికి ఇటువంటి కొత్త రకం చట్టాలను కూడా మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఇందులో సాధ్యాలను పరిశీలించి నో ఫ్యూయల్ నో హెల్మెట్, నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే విధంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం అధ్యక్ష.